So good morning. So this is a continuation part of the previous video. Then if you are listening is properly the lecturers, so for GATE examination, only for this is specially for GATE examination. So if you complete this entire course properly, then you understand the entire concept of Laplace transformation. So here the Laplace transformation we discussed here, the third part we completed in the third video, but this is a continuation of the third video. Okay, so if you completed third video, then you can start this video. Don't use this video completely, don't interrupt directly into this video. Okay, first point. So you complete the before this video, then only you can start this preparation of this video, right? So here already we discussed that integration, what actually I told you. So that is third property, already we discussed with you. What is the third property here? Third property is what actually we discussed. This is a third property. If f of s divided with s will be there, then integration 0 to t f of t dt will be there. That is the first part. Okay, that we discussed one part of the problem. Okay, so but here this is a different part. So this is a fourth part actually. We can say that this is a fourth part beta. We can say that this is the fourth part. This is the fourth part beta. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వెనెవర్ వీఆర్ డూయింగ్ ద ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఫోకసింగ్ ఏరియా. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ని ఏదైతే ఉందో దాన్ని డివైడ్ విత్ ఎస్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి వన్ టైం ఉంది కదా, అందుకోసమే 0 to t రాసిన. ఒకవేళ ఇది పార్ట్లో సెకండ్ ఇది స్క్వేర్ ఉంది బెటా, అప్పుడు ఏం చేయాలి మనం? ఇంటిగ్రల్ 0 to t అగైన్ మనం రాయాలి. పాయింట్ అర్థమైంది కదా. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఒకవేళ ఇక్కడ t స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఇంటిగ్రల్ 0 to s to infinity చేయాలి మళ్ళీ ఒకసారి. సో ఈ పాయింట్స్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ టైమ్స్ ఈజ్ s స్క్వేర్ విల్ బి దేర్, డివైడ్ దట్ మెనీ టైమ్స్ యూ డిడ్ ద ఇంటిగ్రేషన్. బట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ వేర్ టు వేర్? డివైడ్ విత్ s అంటే 0 to t, దట్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ డివైడ్ విత్ t ఉందనుకోండి, s to infinity, this point is most important. So this is the point is most important point beta. ఇక్కడ s to infinity, s to infinity, ఇది fourth property అవుతుంది. Right, we have to go with some more problems related to this particular point. So then you come to understand the which method is better compared to this. సో ఆ మెథడ్ కోసం నేను ఏంటంటే వన్ మోర్ ప్రాబ్లమ్స్, కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏంటంటే సో లెట్స్ సే ఇక్కడ ఎలా ఉంది బేటా అంటే 1/s ఇంటూ s ప్లస్ 3 హోల్ క్యూబ్ ఉంది, s ప్లస్ 3 హోల్ క్యూబ్ ఉంది. సో దీన్ని ఏం చేద్దాం? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు బేటా మనం? 1/s ప్లస్ 3 హోల్ క్యూబ్ డివైడ్ విత్ s అయినా. వెన్ డివైడ్ విత్ s అంటే మీనింగ్ ఏంది? డివైడ్ విత్ s అంటే మీనింగ్ ఏంది? ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to t బేటా, 0 to t. Okay, so here Laplace transformation of this will be what actually? 1 by దీని ఏమంటాం మనం? s plus 3 whole cube కదా, then it will be ఈ 3 బయటకు వస్తే e power minus 3t అవుతుంది. ఇదేమవుతుంది? t power 3 minus 1 by 3 minus 1 అంటే ఏమవుతుంది? e power minus 3t into t square by 2. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? e పవర్ మైనస్ 3t ఇంటూ టీ స్క్వేర్ బై 2, 1/2 బయట రాస్తున్నా, ఇంటూ dt. ఇక్కడ యాక్చువల్గా ఫ్యాక్టోరియల్ ఉంటుంది, ఇది ఫ్యాక్టోరియల్, ఇది కూడా ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2. ఓకే, దెన్ యూ కమ్ టు ద పాయింట్ 1/2. సో నౌ ఇంటిగ్రేషన్ వీ హ్యావ్ టు డన్ ఫర్ దిస్. సో ఫర్ కంప్లీటింగ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే మనం హైలైట్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. u v1 మైనస్ u డాష్ v2 మైనస్ ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4. ఇక్కడ v1 అంటే ఏంటంటే సెకండ్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏంటిది? దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్, దిస్ ఇస్ v అనుకోండి, ఇది u అనుకుంటున్నా. సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రేషన్, దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ 3t. u డాష్ అంటే మీనింగ్ ఏంది? d by dt of t
టీ స్క్వేర్ అని అర్థం దాని మీనింగ్. ఓకే, సో యాజ్ పర్ దిస్ రూల్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటిది, యూని ఎలా విధంగా రాసుకోవాలి, టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t బై 3 బెటా మైనస్ 3. ఇక్కడ మైనస్ యూ డాష్ అంటే ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ విల్ బి 2t ఇంటూ ఈ పవర్ మైనస్ 3t బై, దీన్ని ఒక డబల్ ఇంటిగ్రేషన్ అంటే దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుందంటే 9 వస్తుంది, ప్లస్ 9 వస్తుంది. ఓకే, ప్లస్ దెన్ ఏంటిది యూ డబల్ డాష్ అంటే దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎంత 2 వస్తుంది. ఈ పవర్ మైనస్ 3t బై మైనస్ 27. అండర్స్టాండ్? ఈ తర్వాత మనం తీసుకుంటే ఏమవుతుందంటే యూ ట్రిపుల్ డాష్ ఏమవుతుందంటే కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 అవుతుంది కాబట్టి దెర్ ఈస్ no need for use that. ఓకే, సో నో 1/2 ఇంటూ, ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పినా కదా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయినాక 0 to t. ఫస్ట్ నువ్వు t సబ్స్టిట్యూట్ చేస్తే t ప్లేస్లో ఎలాంటి చేంజెస్ రావు. ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ చేంజెస్, దట్ నెవర్ బీ చేంజెస్. సో అంటే ఏంటిది, యథావిధిగా టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 3t బై మైనస్ 3 మైనస్ 2/9 ఇంటూ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2/27 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t అయిపోయింది. దిస్ ఇస్ ఎనఫ్. టీని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది వచ్చింది. జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. ఎందుకంటే టీ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, టీ ప్లేస్లో 0 0 0. ఇక్కడ టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ 0 1 అవుతుంది, అంటే 2/27. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మీకు మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ 2/27 అంటే ప్లస్ 2/27. ఓకేనా? సో ఇది ఇక్కడ 2 ఏదైతే ఉందో కామన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కామన్. ఓకే, మళ్ళీ రాస్తున్నా ఈ 2 దాంతో మల్టిప్లికేషన్ 1/2 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/27 మైనస్ ప్లస్ ప్లస్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది రాద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా బేటా, 2/27 ఈ పవర్ మైనస్ 3t మైనస్ 2/9t ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ప్లస్ t స్క్వేర్ బై ఈ పవర్ మైనస్ 3t బై మైనస్ 3. సో దిస్ మైనస్ 3 విల్ బికమ్స్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది. సో దిస్ ఇస్ రిక్వైర్డ్ సొల్యూషన్ బేటా, ఇది రిక్వైర్డ్ సొల్యూషన్, ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నట్టు. ఈ రిక్వైర్డ్ సొల్యూషన్ని మనం బేస్ చేసుకొని ఆన్సర్స్ చేస్తాం అన్నట్టు. సపోజ్ టు ఇదే ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చింది బేటా, సపోజ్ టు ఇలా వచ్చింది ఏంటి, ఇక్కడ స్క్వేర్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు, స్క్వేర్ వస్తే ఏం చేస్తారు, సో దీన్ని ఏదైతే ఆన్సర్ వచ్చిందో దీన్ని మళ్ళీ డబల్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో అర్థమైందా, అక్కడ స్క్వేర్ వస్తే మళ్ళీ ఏం చేయాలి బేటా, మళ్ళీ డబల్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇది ప్రొసీజర్. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే దీని ఆన్సర్ని కంప్లీట్ చేయండి, రైట్? ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకే, ఒక నిమిషం, నెక్స్ట్ పాయింట్ చూద్దాం బేటా. ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సపోజ్ టు ఈ విధంగా ఉంది బేటా, 1/s ఇంటూ s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 1/s² ప్లస్ a² డివైడ్ విత్ s. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, ఇంటిగ్రల్ s0 to t. బట్ ఇక్కడ ఏముంది, s² ప్లస్ a² ఉంది కాబట్టి 1/a ఇంటూ సైన్ ఆఫ్ at కదా బెట ఇంటూ dt. అప్పుడు ఏమవుతుంది బెట, ఇది 1/a ఇంటిగ్రల్ 0 to t. ఓకే, సైన్ ఆఫ్ at. సైన్ at లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ ఏంటిది బెట, 1/a ఇంటూ మైనస్ కాస్ at బై a. సో ఫ్రమ్ వేర్ టు వేర్, 0 to t. సో ఇక్కడ మైనస్ 1/a² ఇంటూ ఇక్కడ కాస్ at అలానే ఉంటుంది, కాస్ 0 వాల్యూ ఇస్ 1. సో ఇక్కడ మైనస్ లోపలికి వెళ్తే 1 మైనస్ కాస్ at బై 1/a². దిస్ ఇస్ ద ఆన్సర్. సపోజ్ టు సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, 1/s² ఇంటూ s² ప్లస్ a² ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం బేటా, దీని ఆన్సర్ ఏంటి, దీని ఆన్సర్ ఏంటి ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, డబుల్ ఇంటిగ్రేషన్ కదా మనం చేయాల్సింది. ఫస్ట్ ఇంటిగ్రల్ s² ప్లస్ a² ఏదైతే ఉందో రాసేసుకొని డివైడ్ విత్ s² రాస్తున్నా. సో డివైడ్ విత్ s² ఎన్నిసార్లు రాస్తున్నా, 2 టైమ్స్, 0 to t ఒకటి వస్తుంది, ఇంటిగ్రల్ 0 to t వస్తుంది కదా, రెండు 0 to tలు.
1/a ఇంటూ ఏమవుతుంది సైన్ ఆఫ్ ఏటీ ఇంటూ డిటీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 1/a బయట రాస్తున్నాను. ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to t, దీని ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది బెట మనకు ఆల్రెడీ ఇది వచ్చింది కదా, దాని ఇంటిగ్రేషన్ ఇదే కదా. సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే 1/a² ఇంటూ ఓకే. సో యాక్చువల్గా మొత్తానికే మనకు వచ్చింది ఈ 1/a² అవసరం లేదు ఇక్కడ మనకు. సో దీని ఇంటిగ్రేషన్ మొత్తం ఎంత వచ్చింది 1/a² ఇంటూ 1 - cos at ఇంటూ dt, రైట్. సో 1/a² బయట రాస్తున్నాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t cos of at ఇంటూ dt, రైట్. ఇక్కడ 1/a² ఇంటూ ఇక్కడ ఏమవుతుంది t అవుతుంది ఫ్రమ్ 0 to t. ఇక్కడ ఏమవుతుంది సైన్ అవుతుంది బేట, సైన్ at/t అవుతుంది, సారీ సైన్ at/a అవుతుంది ఫ్రమ్ 0 to t బేట. అప్పుడు ఏమవుతుందంటే 1/a², ఇది కామన్, 1/a² ఈజ్ కామన్ బోత్. సో t - 0 మీన్స్ t. సో సైన్ ఆఫ్ at అంతే, సైన్ ఆఫ్ at డివైడ్ విత్ a, సైన్ 0 వాల్యూ ఇస్ 0, సైన్ 0 వాల్యూ ఇస్ 0 డివైడ్ విత్ a. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే t/a² మైనస్ సైన్ ఆఫ్ at/a³ అవుతుంది. దిస్ ఇస్ రిక్వైర్డ్ సొల్యూషన్ బెటా. ఓకే, ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నట్టు, దీని పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, సారీ. సో ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే చూడండి ఒకసారి, నెక్స్ట్ పాయింట్లో ఏంటంటే బేటా ఇలా ఉంది. సపోజ్ టు న్యూమరేటర్లో వేస్తుంది ఇప్పుడు. సో మనం ఆల్రెడీ చెప్పాను s/s² ప్లస్ s/s² ప్లస్ a² హోల్ స్క్వేర్ ఉంది, ఇలా ఉంది బేటా. దీన్ని ఎలా చేద్దాం, ఇది ఇంపార్టెంట్. ఇది మల్టిప్లికేషన్ విత్ ఎస్ ఉన్నట, ఓకేనా. మల్టిప్లికేషన్ విత్ ఎస్ ఉంది. మల్టిప్లికేషన్ విత్ ఎస్ ఉంటే మనం ఏం చెప్పినాం, డిఫరెన్షియేషన్ చేయమని చెప్పినా. డిఫరెన్షియేషన్ దేన్ని చేయొచ్చు, కింద దాన్ని చేయొచ్చు. బట్ కింద దాన్ని చేస్తే పాసిబుల్ అవుతుందా, ఇక్కడ స్క్వేర్ ఉంది, s² ప్లస్ a² అంటే కాస్ వస్తుంది నీకు, సైన్ కానీ కాస్ కానీ ట్రిగ్నోమెట్రీ. సో అది హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పాసిబుల్ కాదు. సో దీనికి ఉన్న అడిషనల్ ప్రొసీజర్ ఏంటి అంటే ఏం లేదు బేటా, దీనికి ఒక డెరివేటివ్ పైన ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాని డెరివేటివ్ పైన ఉందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఎంత, s² ప్లస్ a² డెరివేటివ్ 2s పైన ఉండాలి. 2s లేదు కానీ ఏముంది s ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2s/2 టైమ్స్ ఆఫ్ s² ప్లస్ a² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎస్, కెన్ ఐ రిప్రజెంట్ లైక్ దట్? ఓకే, దెన్ ఆఫ్టర్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను, ఇక్కడ f ఆఫ్ t డివైడ్ విత్ t ఈజ్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి బేటా, దీనికి ఇంటిగ్రల్ s to ఇన్ఫినిటీ, అంతే కదా, s to ఇన్ఫినిటీ f ఆఫ్ s ఇంటూ ds. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, దీనికి డెరివేటివ్ పైన ఉంది కదా, దీనికి డెరివేటివ్ పైన ఉంది. సో ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా బేటా నేను, అంటే ఎలా అంటే ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ s to ఇన్ఫినిటీ, ఇక్కడ s/, ఓకేనా, s/s² ప్లస్ a² హోల్ స్క్వేర్ ఇంటూ 2 రాసుకుంటున్నా. అంటే దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు తెలియాలి కదా. ఫస్ట్ థింగ్ దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు తెలియాలి వద్దా. సో దానికోసం నువ్వు ఏం చేస్తావు ఫస్ట్, ఓకేనా. సో దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బేటా ఇప్పుడు మనం చేస్తే, దాని డెరివేటివ్ పైన ఉంది కాబట్టి ఏమవుతుంది ఇంటిగ్రేషన్, దీని డెరివేటివ్ పైన ఉంది, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది చెప్పండి దీన్ని బేటా. మీరు ఆల్రెడీ తెలుసు ఇంటిగ్రల్ ఆఫ్ 1/f ఆఫ్ ఎక్స్ సపోజ్ టు హోల్ పవర్ n ఉంది. సో f' ఆఫ్ ఎక్స్ ఉంది. అప్పుడు ఏం రాస్తాం మనం దీనికి, f ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n -n+1 డివైడ్ బై -n+1 రాస్తామా. లేకపోతే ఇంటిగ్రల్ ఇలా ఉంది అనుకోండి, f ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ f' ఆఫ్ ఎక్స్ ఉంది అనుకో, దీన్ని ఎలా రాస్తాము, f ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ n+1 బై n+1 ప్లస్ c అని రాస్తాం కదా. ఇక్కడ ఎంత ఉంది, మైనస్ పైకి తీసుకొస్తున్న కూడా మైనస్ ఉంది. సిమిలర్గా ఇది కూడా అంతే. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 1/2 అనేది కాన్స్టెంట్. దీనికి ఏం రాసుకోవచ్చు మనం, దీనికి ఏం రాసుకోవచ్చు బేటా,
సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ -2 + 1 డివైడెడ్ బై -2 + 1. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది? ఫ్రమ్ ఎస్ టు ఇన్ఫినిటీ. ఓకే, 1/2 ఇంటూ ఇదేమవుతుందంటే -∞ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, అది మొత్తం 0 అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? -1/-s² + a² అవుతుంది. ఓకేనా? మైనస్ క్యాన్సల్, ఇది అవుతుంది. దీని ఆన్సర్ ఎంత బేట? 1/s² + a² యొక్క ఆన్సర్ ఎంత? 1/s² + a² యొక్క ఆన్సర్ ఎంత? sin AT/a, అంతే కదా? దీని యొక్క ఆన్సర్ ఎంత? sin AT/a, ఇదేనా? దీని ఆన్సర్ ఇప్పుడు ఎంత? sin AT, ఇదేనా? sin of AT/a నేనా? ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది, అది మల్టిప్లికేషన్ 2 అవుతుంది. యాజ్ పర్ దిస్ రూల్ ప్రకారం ఇది t అవుతుందా? దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ బేటా. రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ లైక్ దట్. సో ఇది కొంచెం డిఫికల్టీ ప్రాసెస్ లాగానే ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. ఓకే, సో ఈ 2 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. సో ఫర్దర్ కమింగ్ ఇంకొక వీడియో ఉంటుంది, దాంట్లో మనం ఇంకొక 2 మెథడ్స్ నేర్చుకొని కంప్లీట్ చేస్తాము. ఓకేనా? రైట్. సో ఇదే మెథడ్ని ఇంకొకలా కూడా చేద్దాము, వీలైనంత మటుకు చేద్దాము, ఒకసారి చూస్తాం. ఓకేనా? ఓకే, ఒక నిమిషం బేటా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ యొక్క మెథడ్ని మీరు ఈ మెథడ్ ఇలా కాకుండా ఇంకోలాగా చేద్దాం, చెప్తాను. వినండి. వెయిట్ ఒకసారి చూడండి బేటా. ఇది ఎంత అని చెప్పినా మీకు? 1/2 అని చెప్పినా కదా? 1/2 ఇంటూ ఇది ఆన్సర్ ఎంత బేటా? దీని ఆన్సర్ ఎంత? ఇన్వర్స్ లాప్లేస్ అప్లై చేస్తే 1/a sin of AT. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ యాక్చువల్లీ? f of t డివైడ్ విత్ t ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 1/2a sin of AT వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను f of t కావాలి కాబట్టి ఏం రాసుకోవచ్చు మనం? t/2a sin of AT అవుతుంది. ఫినిష్. రైటా? ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సారీ, ఇంతకుముందు మనం ఇలా రివర్స్ తీసుకున్నాం కదా, అది రివర్స్ కాదు. యాక్చువల్గా దీని యొక్క ఆన్సర్ ఏందో రాసేస్తే అయిపోతుంది. ఓకే, దెన్ నో ప్రాబ్లం. దెన్ కమ్ టు ద నెక్స్ట్ డిస్కషన్లో నేను ఇంకొక కన్వల్యూషన్ థీరం తోటి స్టార్ట్ చేస్తాను. కన్వల్యూషన్ థీరం ప్రాబ్లం అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సాల్వ్ అవుతుందని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.